నోబెల్ పురస్కారాల గురించి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హాయ్ టు ఆల్. ప్రతి ఒక్క ఎగ్జామ్స్లో నోబెల్ పురస్కారాల నుంచి జీకే పరంగా, కరెంట్ అఫైర్స్ పరంగా అడగడం జరుగుతూ ఉంది. నోబెల్ పురస్కారాల గురించి చూద్దాం. ప్రపంచంలోని అత్యున్నత పురస్కారం నోబెల్ పురస్కారం. ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం ఈ పురస్కారాలు అందించడం జరుగుతుంది. ఈయన స్వీడన్కు చెందిన రసాయన శాస్త్రవేత్త, ఆవిష్కర్త, ఇంజనీరు, వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త, రచయిత. నోబెల్ జననం 1833 అక్టోబర్ 21న, మరణం 1896 డిసెంబర్ 10న. డిసెంబర్ 10న ఈయన వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న నోబెల్ పురస్కారం ప్రదానం చేస్తారు. ఈయన మరణించే నాటికి ప్రపంచవ్యాప్తంగా 355 పేటెంట్లు పొందాడు మరియు అత్యంత ప్రమాదకర పేలుడు పదార్థమైన డైనమైట్ను ఆవిష్కరించాడు. 1895 నవంబర్ 27న పారిస్లో ఆల్ఫ్రెడ్ నోబెల్ తన చివరి వీలునామా రాసినాడు. వీలునామాలో తన మరణానంతరం నోబెల్ బహుమతులు ప్రదానం చేయడం కోసం 31 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు ఒక నిధిగా ఏర్పాటు చేశాడు. దీనిపై వచ్చే ఆదాయంతో నోబెల్ పురస్కారాలు అందిస్తారు. 1896లో నోబెల్ మరణించగా 1901 నుంచి ఈ అవార్డును ఇవ్వడం ప్రారంభించారు. అంటే నోబెల్ అవార్డు ఏ సంవత్సరం నుండి ప్రారంభించారని ఇంతకుముందు ఒక బిట్ అడగడం జరిగింది. నోబెల్ అవార్డు 1901వ సంవత్సరం నుంచి ప్రారంభించారు. ఈ అవార్డు గ్రహీతకు 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్లు, సుమారు 10.38 కోట్లు నగదు అందుతుంది.